హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీరకాయ పచ్చిరొయ్యల కర్రీ చాలా ఈజీగా చేసుకుందాం అండ్ చాలా టేస్ట్ కూడా. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం బాగా. రొయ్యలు బీరకాయ చాలా టేస్టీగా ఉంటుంది కదండి. రొయ్యల్ని చాలా చాలా కాంబినేషన్స్లో చేస్తారు. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం స్పైసీగా ఉండటం కోసం. చాలా కాంబినేషన్స్లో రొయ్యలు అనేవి యాడ్ చేసుకుంటారు కదా. కొంచెం రొయ్యలు, గుడ్లు, నేను చాలా రకరకాలు పెడతా ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై అయ్యాక ఉప్పు కారం రాసుకొని ఫస్ట్ రొయ్యను నీట్గా క్లీన్ చేసుకున్నాక పసుపు, ఉప్పు, కారం పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్లో రొయ్యలు అనేవి ఫ్రై అయితేనే కదా వాటి స్మెల్ అనేవి రావు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇందులో నేను సాల్ట్ వేసాను కాబట్టి తర్వాత మీకు సాల్ట్ అనేది చూపిస్తాను, చూసుకుని వేసుకుందాం సాల్ట్ అనేది. తర్వాత కట్ చేసుకున్న బీరకాయలు వేసుకుని బాగా ఒకసారి కలుపుకుందాం. చాలా ఈజీ అండి అండ్ చాలా టేస్టీ కూడా కదా. రొయ్యలు బీరకాయ ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు, ఆల్మోస్ట్ అందరూ ఇష్టపడతారు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ కదండి, ఎవరే చేసేది వాళ్ళ స్టైల్ని బట్టి టేస్ట్ ఉంటుంది కదా. సో మొత్తం అనేది మిక్స్ చేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వావ్. కొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకున్నాను. తర్వాత కొంచెం మసాలా పౌడర్ వేసుకోవడమే, అంతేనండి. ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే బీరకాయ పచ్చిరొయ్యల కూర రెడీ.